నమస్తే అండి అందరికీ. నమస్తే. మీ చుట్టూ ఉండేవాళ్ళు, మీ చుట్టుపక్కల వాళ్ళు, మీరు పనిచేసే ఆఫీస్‌లో ఉండేవాళ్ళు, ఎవరైనా కావచ్చు. నలుగురు మనకు ఒక రకమైన ఏదైనా పనులు ఆటంకాలు జరుగుతూ ఉన్నా, లేకపోతే ఇంకా ఏదైనా సమస్యలు ఎదురవుతున్నా గూడా, వాటికి కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే నెగెటివ్ ఎనర్జీస్ అని నేనెప్పుడు చెప్తుంటాను. ఆ నెగెటివ్ ఎనర్జీస్ ఎలా అంటే, మన గురించి వేరే వాళ్ళు ఏదైనా అనుకున్నా, మన గురించి గమనిస్తున్నా, దృష్టి పెడుతున్నా, అలాంటప్పుడు కూడా మనకు సక్రమంగా పనులు జరగకపోవడము, లేకపోతే అనుకున్న పనులు కాకుండా ఆటంకాలు జరగడము, అనుకోకుండా ఇబ్బందులు రావడము, సో, సడెన్‌గా సమస్యలు రావడము, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్, అనుకోకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో, ఎందుకలా జరుగుతున్నాయని మనకర్థం కాదు. సడెన్‌గా ఏవేవో జరుగుతుంటాయి. సడెన్‌గా ఏదో ఒకటి ఇంట్లో సమస్య వచ్చేస్తుంది. సో, దానికన్నిటికి కారణం ఏంటంటే, ఈ దృష్టి, ఈవిల్ ఐ అంటారు గదా! ఈవిల్ ఐ లాంటిది ఎవరైనా మిమ్మల్ని గమనిస్తూ ఉంటే, లేకపోతే వాళ్ళు మీ గురించి చెడుగా అనుకుంటూ, మీకు జరగకూడదు అని మనసులో అనుకుంటూ ఉంటే గూడా, మీకు ఆటంకాలు జరుగుతాయి. మీకు సరిగా ఉండకూడదు. మీ ఇంట్లో ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ రావాలి. మీరు హ్యాపీగా ఉన్నారు. మీరు బాగున్నారు. అందంగా ఉన్నారు. లేకపోతే మీ థింకింగ్ అంటే మీరు మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు. అవన్నీ కూడా అనుకున్నప్పుడు వాళ్ళు అనుకుంటారు. మీ గురించి జెలస్ ఫీల్ అవుతారు. సో, అలాంటిది సిట్యుయేషన్ మీకుందా? సో, ఎలాంటి సిట్యుయేషన్ ఉంది మీకు? మీ మీ చుట్టూ ఉండే నలుగురు ఏమనుకుంటున్నారు మీ గురించి? మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయా? లేకపోతే నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయా? మీ గురించి నలుగురు, చుట్టుపక్కల వాళ్ళు, మీ ఆఫీస్‌లో ఉండేవాళ్ళు, వాళ్ళంతా కూడా ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం. సో, ఇది జనరల్ రీడింగ్ ఎవరికైనా కనెక్ట్ అవుతుందండి. ఎందుకంటే మీ ఎనర్జీస్‌ని బట్టి మీకు మీ సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో ఇలా జరుగుతూ ఉంటే మీకు రెజొనేట్ అవుతుందిది. సో, ఇది ఎవరికైనా వర్తిస్తుంది. లేడీస్ అని లేదు, జెంట్స్ అని లేదు, మేల్ అని లేదు, ఫీమేల్ అని లేదు, పెళ్లి కాని వాళ్ళని లేదు, పెళ్ళైన వాళ్ళని లేదు. ఎవరైనా చూడొచ్చు. సో, అలాగే దీన్ని టైం అనేది ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా కనిపించొచ్చు. మీకు ఈ వీడియో మీ ముందుకొచ్చిందంటే అప్పటి నుంచి మీకు వర్తిస్తుంది అని అనుకోండి. అలాగే మీరు ఎవరైనా పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను దీని డీటెయిల్స్ అన్నీ పెట్టాను. మీరు చూసి మీకు నచ్చితే నాకు మెసేజ్ పెట్టండి. నేను రిప్లై ఇస్తాను. సో, మీ చుట్టూ ఉండేవాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి? ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయి? మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ రిలేటివ్స్, మీరు పనిచేసే చోట ఉండే ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీసా? లేకపోతే నెగెటివ్ ఎనర్జీసా? ఎలా ఉన్నాయి మీకు ఎనర్జీస్? చూద్దాం. 6 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో, మీరు పనిచేసే చోట చాలా మంచి పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి. సో, మీ గురించి ఎవ్వరు ఏమి గాని నెగెటివ్‌గా థింక్ చేయడం లేదు. చాలా మంచిగానే అనుకుంటున్నారు మీ గురించి. అంటే ఎలా అంటే, అరే! మీలాగా ఉండాలి. రోల్ మోడల్‌గా మిమ్మల్ని ఎంచుకున్నారు వాళ్ళు. మీ గురించి ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. బట్ చెడుగా అనుకోరు. పాజిటివ్‌గా అనుకుంటారు. మంచిగా అనుకుంటారు. అరే! తను చాలా బాగుంది. లేకపోతే తను చాలా బాగున్నాడు. సో, వాళ్ళలాగా లైఫ్‌ని లీడ్ చేయాలి. వాళ్ళలాగా ఉండాలి. వాళ్ళలాగా హార్డ్ వర్క్ చేసి, వాళ్ళలాగా ప్రమోషన్ తెచ్చుకోవాలి. వాళ్ళలాగా హై పొజిషన్‌లో ఉండాలి. చాలా మంచిగా వాళ్ళు మిమ్మల్ని గురించి అనుకుంటున్నారండి. చాలా పాజిటివిటీ ఉంది మీ మీద. హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. మీ వర్క్ నచ్చింది. మీ డిసిప్లిన్ నచ్చింది. మీ డెడికేషన్ నచ్చింది. మీ పంక్చువాలిటీ నచ్చింది. సో, అన్నింటిని మించి మొత్తం మీద మీ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది వాళ్ళకి. సో, చాలా మంచిగా వాళ్ళు మీ గురించి అనుకుంటున్నారు. సో, మీరు వర్క్ చేసే చోట ఎటువంటి నెగటివిటీ లేదు అని ఇక్కడ చూపిస్తోంది. చాలా బావుంది. మీ గురించి మంచిగా అనుకుంటున్నారు. మీకు త్వరలోనే ప్రమోషన్ వస్తుంది. తర్వాత ఇంక్రిమెంట్స్ రావచ్చు, ట్రాన్స్‌ఫర్ రావచ్చు. సో, మీరు వర్క్ చేసే ప్లేస్‌లో చాలా మంచి అభిప్రాయం ఉంది మీ మీద. పాజిటివిటీ ఎక్కువగానే ఉంది. ఫస్ట్ కార్డ్‌లో పాజిటివిటీ చూపిచ్చింది. తర్వాత చూద్దాం. ఏస్ ఆఫ్ కప్స్. సో, ఇక్కడ గూడా అంటే ఎక్కడైనా మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కావచ్చు, మీ సరౌండింగ్స్‌లో ఉండేవాళ్ళు చాలా మంచిగా మీ గురించి అనుకుంటున్నారు. అంటే నెగటివిటీ లేదు. మిమ్మల్ని దృష్టి పెట్టడం లేదు. ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే ఇంకా వాళ్ళు మీ దగ్గరకొచ్చి మాట్లాడాలి.
ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ మనసులో మాటలు మీతో షేర్ చేసుకోవాలి. మీతో పరిచయం పెంచుకోవాలి. మీతో ఒక్కసారి మాట్లాడాలి. మీ గురించి తెలుసుకోవాలి. మీరు మాట్లాడితే చాలు అని వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో, మీ దగ్గరికి రావాలి. మీతో చాలా అంటే చాలా విషయాలు షేర్ చేసుకోవాలి. మీరొక్కసారి వాళ్ళ సైడ్ చూస్తే చాలు. వాళ్ళతో మాట్లాడితే చాలు. సో, చాలా ఎమోషనల్‌గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీ సరౌండింగ్స్ వాళ్ళు కావచ్చు, మీ రిలేటివ్స్‌లో కొంతమంది కావచ్చు. సో, చాలా మంచిగా మీ దగ్గరికి రావాలి. అంటే ఫ్లవర్స్ ఎంత స్వచ్ఛంగా ఉంటాయి పూలు. పూలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో, మీ మనసు గూడా అంత స్వచ్ఛంగా ఉంది. మీరు ఎవరిని ద్వేషించరు. మీరెవరితోనూ గొడవలు పెట్టుకోరు. అజాత శత్రువు అంటారు కదా! అంటే మీకు ఎవ్వరు శత్రువులు ఉండరు. అలాంటి సిట్యుయేషన్ కూడా మీకు ఉంది. సో, మీరు అందరితోనూ నవ్వుతూ మాట్లాడతారు. నవ్వుతూ పలకరిస్తారు. సో, మీకు కూడా అలాంటి లైఫే అంటే మీరు మీరు అందరిని అలా చూసుకుంటారు కాబట్టి మిమ్మల్ని కూడా అందరూ అలానే చూసుకుంటారు. చాలా ఇష్టపడతారు. మీ సరౌండింగ్ పీపుల్ అంతా కూడా మిమ్మల్ని చాలా ఇష్టపడతారు. లవ్, అఫెక్షన్ అన్నీ అందిస్తారు మీకు. లవ్‌ని అందిస్తారు. అఫెక్షన్‌ని అందిస్తారు. చాలా మంచిగా ప్రేమను కురిపిస్తారు. చాలా బావుంటుంది. అంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది మీకు. నెగెటివ్ ఎనర్జీస్ వలన జరిగేవేవి మీకు జరగదు. హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు కానీ అలాంటివేవి జరగవు మీకు. చాలా మంచిగా ఉంటుంది. 2 కార్డ్స్ బాగొచ్చినాయి. చూద్దాం థర్డ్ కార్డ్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అబ్బా! అదృష్టం అంటే మీదేనండి. ఇది ఎవరిదో గాని నిజంగా చాలా 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 అదృష్టవంతులు మీరు. నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయా మీకు అని అంటే ఒక్క నెగెటివ్ ఎనర్జీస్ కూడా రాలేదు. చాలా చాలా అదృష్టవంతులు మీరు. చాలా హ్యాపీనెస్ ఉంది మీ లైఫ్‌లో. సడెన్‌గా అదృష్టం అనేది ఇంకా 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 ఎక్కువ అదృష్టం రాబోతుంది మీకు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ టర్న్ కాబోతుంది మీ లైఫ్. అదృష్టంతో టర్న్ కాబోతుంది. చాలా మంచి అదృష్టంతో టర్న్ కాబోతుంది. కొంతమంది ఉంటారండి. నేను ఎక్కడో చదివినాను. ఎవరు అనంటే ఎవరో ఫిల్మ్ యాక్టర్ హిందీ వాళ్ళు. ఆవిడ రాసారు, "నేను చిన్నప్పటి నుంచి కష్టం అనేది నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి ఏ కష్టము పడలేదు. పెళ్ళయింది. పిల్లలు వచ్చినారు. కానీ నాకు ఎటువంటి కష్టము రాలేదు. అది నిజంగా నేను చేసుకున్న అదృష్టం. భగవంతుడు నాకిచ్చిన వరం" అని చెప్పినారు. నేనది కొన్నేండ్ల క్రితం చదివాను. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? అలాంటి వాళ్ళు కూడా ఉంటారా? కష్టాలు లేని వాళ్ళు కూడా ఉన్నారా? అని అనిపించింది నాకప్పుడు. నిజంగా ఉన్నారు. చూడండి. ఇది చూస్తూ ఉంటే చాలా చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు. ఎక్కడో నూటికో, కోటికో ఉంటారండి ఇలాంటి వాళ్ళు. కానీ నేను చెప్తున్నాను, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఇది వర్తించాలి. వర్తిస్తుంది. నేను మేనిఫెస్ట్ చేస్తున్నా. మీకందరికీ కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే మన వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ ఎనర్జీస్‌ని క్లెయిమ్ చేసుకుంటున్నారో, లైక్ చేసి షేర్ చేస్తున్నారో, అఫర్మ్ చేస్తూ నాకు కామెంట్స్‌లో తెలియచేస్తున్నారో, వాళ్ళందరికీ కూడా ఈ అదృష్టం రావాలి. వస్తుంది. వస్తుంది. ఇది మీదే. ఈ అదృష్టం మీదే. చాలా 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 మంచి అదృష్టవంతులు మీరు. చాలా చాలా హ్యాపీ లైఫ్ మీది. లైఫే టర్న్ కాబోతుంది. అదృష్టంతో మీ లైఫ్ టర్న్ కాబోతుంది. అది ఏ విధంగా చేంజ్ అవుతుంది? ఏ విధంగా టర్న్ కాబోతుంది అనేది మనకెవ్వరికీ తెలీదు. ఆ భగవంతుడు అనుకుంటే ఒక్క సెకండ్‌లో మీ లైఫ్‌ని టర్న్ చేసేసి అక్కడ నిలబెడతాడు. అంత అదృష్టాన్ని ఇచ్చేస్తాడు. అటువంటి అదృష్టం మీకు అందబోతోంది. చాలా చాలా మంచి అదృష్టవంతులు మీరు కాబోతున్నారు. అవుతారు. అవుతారు. సో, ఇది ఈ ఎనర్జీస్
నీకే దక్కబోతున్నాయి. ఇవి మీవే. ఈ ఎనర్జీస్ అన్నీ కూడా మీవే. నేను చెప్తున్నాను. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే లైక్ చేస్తారో, ఎవరైతే షేర్ చేసి ఈ ఎనర్జీస్‌ని రిసీవ్ చేసుకుంటారో, క్లెయిమ్ చేసుకుంటారో వాళ్ళకే ఈ ఎనర్జీస్ అన్నీ కూడా దక్కుతాయి. ఈ అదృష్టం అంతా వాళ్ళకే దక్కుతుంది. వాళ్ళదే ఈ అదృష్టం. డబ్బులకి కొదవుండదు. చేతిలో డబ్బులు, ప్రాపర్టీస్ అనుకున్నవన్నీ సాధిస్తాం. మనశ్శాంతి, సంతోషం, హ్యాపీనెస్, ప్రశాంతత, మనసు నిండా ప్రశాంతత అన్నీ కూడా మీకు దక్కబోతున్నాయి, దక్కుతాయి. ఇదే దానికి నిదర్శనం. ఇదే దానికి నిదర్శనం. ఆనందం అంతా మీదే. అదృష్టం, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ టర్న్ కాబోతుంది మీ లైఫ్. సర్కిల్ లాగా తిరుగుతూ వచ్చేసి మీ దగ్గరకొచ్చి ఆగుతుంది. ఈ అదృష్టం అంతా మీదే. రిసీవ్ చేసుకోండి. తీసేసుకోండి. చాలా 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 మంచి లైఫ్ మీకే రాసిపెట్టింది. మీకే దక్కుతుంది. లాస్ట్ కార్డ్ చూద్దాం. 10 ఆఫ్ కప్స్. 10 ఆఫ్ కప్స్. ఇంకేముంది? ఇంకేముందండి ఇక్కడ? ఫుల్‌ఫిల్ అంతే లైఫ్. లైఫ్ ఫుల్‌ఫిల్. 10 ఆఫ్ కప్స్. సంతోషం అంతా మీదే. ఫుల్‌ఫిల్ అయిపోయింది. హ్యాపీ లైఫ్, హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ చిల్డ్రన్, పేరెంట్స్‌తో కలిసి ఉండడం, ఇష్టమైన పెట్స్‌ని పెంచుకోవడం, లైఫ్ అంతా గ్రీనరీ, ఆనందకరమైన జీవితం, డేట్‌కి వెళ్ళడం, ఇష్టమైన వాళ్ళతో డేట్‌కి వెళ్ళడం, మీకోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. మీకోసం పుట్టిన పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీతో లైఫ్ షేర్ చేసుకోవాలని వెయిట్ చేస్తున్నారు. మీతో జర్నీ చేయాలని వెయిట్ చేస్తున్నారు. మీతో డేట్ చేయాలని వెయిట్ చేస్తున్నారు. మీతో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలని వెయిట్ చేస్తున్నారు. మీతో హ్యాపీ లైఫ్ గడపాలని వెయిట్ చేస్తున్నారు. మీ లైఫ్ అంతా కూడా హ్యాపీనెస్, ఎమోషనల్ బాండింగ్ అండ్ ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా, స్పిరిచ్యువల్‌గా, మెంటల్‌గా మీరు అన్నిట్లోనూ కూడా షేర్ చేసుకుంటారు. చాలా హ్యాపీ లైఫ్ అనేది మీకు రాబోతుంది. ఆనందం, 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 ఆనందం చూడండి. ఎప్పుడే కానీ ఇంకా ఇట్లాంటి ఆనందాన్ని మీరు చూసిండరు. ఇంత మంచి ఆనందాన్ని మీరెప్పుడు రుచి చూసిండరు. మీ లైఫ్‌లో ఎప్పుడు మీరు అనుభవించిండరు. అలాంటి ఆనందం, అలాంటి సంతోషం, అలాంటి అదృష్టం మీ లైఫ్‌లోకి రాబోతోంది. చెప్పలేం ఏం జరుగుతుందో. సడెన్‌గా మీరు మిలియనియర్ కావచ్చు. అదృష్టం అనేదొచ్చి సడెన్‌గా మీరు ఒక టాప్ లెవెల్‌లో ఉండొచ్చు. అది మనం ఊహించేదానికి కూడా మనకు కాదు. మనం ఊహించలేం కూడా దాన్ని. ఏ విధంగా భగవంతుడు మనకు ఇస్తాడో గూడా మనం ఊహించలేం. ఏ విధంగా మీరు వైరల్ అయిపోతారో తెలీదు. ఒకవేళ మీరు సోషల్ మీడియాలో ఉంటే సడెన్‌గా వైరల్ కావచ్చు. ఒక మంచి వీడియో చేసి సడెన్‌గా వైరల్ కావచ్చు. లేకపోతే సడెన్‌గా మీకు ఎక్కడైనా బిగ్ బాస్‌లో ఛాన్స్ రావచ్చు. మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటర్వ్యూ చేసే అవకాశం రావచ్చు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం రావచ్చు. మంచి సెలబ్రిటీస్ వచ్చి మీతో ఆహ్, సె సెల్ఫీ తీసుకోవచ్చు. లేకపోతే ఇంటర్వ్యూ చేయొచ్చు. సెలబ్రిటీస్‌తో మీరు మాట్లాడే అవకాశం అంటే వాళ్ళతో పాటు మీరు అవార్డ్ తీసుకునే అవకాశం రావచ్చు. ఎనీథింగ్ అండి. ఎనీథింగ్. నంబర్ 1 పొజిషన్‌లో మీరు ఉండొచ్చు. మీ ఫీల్డ్‌లో మీరు నంబర్ 1 పొజిషన్‌లో ఉంటారు. అంతటి అదృష్టం. మీరు ఊహించినటువంటి అదృష్టం. నేనిక్కడ ఫస్టు వీడియో మొదలుపెట్టినప్పుడు మీ చుట్టూ ఉండేవాళ్ళు ఎటువంటి థింకింగ్ చేస్తారు? అంటే మీ చుట్టూ ఉండేవాళ్ళు నెగెటివ్ ఎనర్జీ ఉందా? వాళ్ళు ఏ విధంగా మీ గురించి ఆలోచిస్తున్నారు? జెలస్ ఫీల్ అవుతున్నారా? అని నేను చెప్పాను. సో, నేననుకున్నాను ఏమంటే ఖచ్చితంగా చాలా నెగటివిటీ ఉండొచ్చు. ఎందుకంటే, మనము మామూలుగా ఎక్కడికి వెళ్ళినా మనకి దృష్టి, నెగటివిటీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. తలనొప్పి నాకైతే మాత్రం చాలా దృష్టి వస్తుంది. చాలా దృష్టి తగులుతూ ఉంటుంది. మళ్ళీ నేను ఇంటికి వచ్చి పెద్దవాళ్ళుంటే మా అమ్మ వాళ్ళతో గానీ, అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మతో తీయించుకునేవాళ్ళం దృష్టి. తర్వాత మా అమ్మతో.
వెంటనే మా అమ్మ దృష్టి తీసేస్తేనే నాకు తగ్గిపోయేది. కడుపులో తిప్పినట్టు, వామిటింగ్ సెన్సేషన్ రావడము, తలనొప్పి ఇవన్నీ జరిగేవి. కొంతమంది అనుకుంటారు దృష్టి అవన్నీ లేవని. లేదండి, చాలా ఆ ఎనర్జీస్ అనేవి మనల్ని చాలా బాధిస్తాయి. మనకు కనిపించవు. సో, ఇక్కడ నేను చెప్పినప్పుడు కూడా అలాంటివి ఏవైనా ఖచ్చితంగా వస్తాయనుకున్నాను. కానీ ఇది ఎవరిదో కానీ రీడింగ్ చాలా చాలా అదృష్టవంతులండి నిజంగా వాళ్ళు. ఒక్క నెగటివిటీ లేదు. ఒక్క నెగటివిటీ లేదు మీకు మీ లైఫ్‌లో. చాలా హ్యాపీనెస్ ఉంది. అందరూ మిమ్మల్ని చూసి ఇష్టపడతారు. టాప్ లెవెల్‌కొచ్చిన తర్వాత ఏమన్నా ఈర్ష్యపడతారో ఏమో తెలీదు కానీ, ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మాత్రం మీకు ఎటువంటి నెగటివిటీ లేదు. ఎటువంటి నెగెటివ్ ఎనర్జీస్ లేవు. మీ చుట్టూ ఉండే సరౌండింగ్స్‌లో కావచ్చు, మీ రిలేటివ్స్‌లో కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, ఎవ్వరి దగ్గర కూడా మీకు ఎటువంటి నెగటివిటీ లేదు అని చూపిస్తోందిక్కడ. సో, హ్యాపీ లైఫ్ మీది ఉంది. సో, ఈ హ్యాపీనెస్ అంతా నాదే. ఈ హ్యాపీనెస్ అంతా నాదే. ఈ ఎనర్జీస్ అన్నీ నావే. నేను అదృష్టవంతుడిని. నేను అదృష్టవంతురాలిని. నా లైఫ్‌లోకి అదృష్టం ఎంటర్ అయింది. ఇవి మీరు మేనిఫెస్ట్ చేయాల్సింది, అఫర్మ్ చేయాల్సింది. అలాగే ఈ వీడియోకి మీరు క్లెయిమ్ చేయాల్సిన ఏంజెల్ నంబర్స్ ఏంటి అంటే 444, 555, 444, 555. ఓకే. థాంక్ యూ.